శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలందరి కోసం కూడా ఒక శుభవార్తను తీసుకొచ్చారండి. ఒక సందేశాన్ని తీసుకొచ్చారు. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నేను చెప్పేది శ్రద్ధగా విను. నీ కష్టాలన్నింటికీ ఒక ముగింపు ఇస్తాను బిడ్డ. అశ్రద్ధ చేయకుండా వింటావా అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కానీ దానిని ఎదుర్కొని సరిచేస్తేనే కదా నీకు అసలైన ఆనందం వస్తుంది. కాబట్టి నువ్వు ఆనందంగా ఉండటానికి నువ్వు ఏం చేయాలి, నీలో ఏం మార్చుకోవాలి అనేది నేను నీకు ఈరోజు చెప్పబోతున్నానమ్మా. అశ్రద్ధ చేయకుండా విను. ఈరోజు నీకు కలగబోయే మంచిని చూసి నీ కష్టాలన్నీ కూడా పారిపోతాయి. నీకు సాయం చేయడానికే ఈరోజు నేను నీ ముందుకొచ్చాను బిడ్డ. అసలు నీ కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీ అనవసరమైన ఆలోచనల వలన. వీటి వల్లే నీకు లేనిపోని కష్టాలు తల్లి. కాబట్టి అనవసరమైన వాటి కోసం ఆలోచించకుండా నీ జీవితం ఎదుగుదల కోసం ఆలోచించు. ఒకరు నీకన్నా కింది స్థాయిలో ఉన్నారని వారిని ఎగతాళి చేయకు. ఎందుకంటే లేనివారు ఏదో ఒకరోజు తప్పకుండా గొప్పవారవుతారు. అలానే గొప్పవారు పేదవారు కూడా అవ్వవచ్చు. నీ భవిష్యత్తు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేందుకు నీ ఆలోచనలు, నీ పనులు మంచిగా ఉండేలా చేసుకో. అవే నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయని తెలుసుకో బిడ్డ. ఇక రాబోయే కాలం నీకు అనుకూలమైన రోజులను ఇస్తుంది. అలాగే జీవితంలో నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా బిడ్డ? ఇతరులు నీ మీద ప్రేమగా ఉన్నారు అని ఊహించుకోవడం. అదే నువ్వు చేసే అతిపెద్ద తప్పు. ఈ ప్రపంచంలో అందరికీ కుటుంబం ఉంటుందమ్మా. అలానే స్వార్థం కూడా ఉంటుంది. అలాంటి వారిపై నువ్వు మితిమీరిన ప్రేమను చూపి అదే ప్రేమ వారు నీ మీద చూపించకపోతే నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు. అందరూ ఒకేలా ఉంటారని అనుకోకు. నీకు కొన్ని పనులు నచ్చనప్పుడు అవి జరగకూడదు అంటే ఎలా చెప్పు? కాలం అనేది అందరికీ కూడా చేయాల్సింది చేసే తీరుతుంది బిడ్డ. కాబట్టి వాటిని తీసుకోవాలా వద్దా అనేది నీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడూ కూడా బాధపడకు, కన్నీరు పెట్టుకోకు. ఇలా నువ్వు కన్నీరు పెట్టుకోవడం వలన ఏదీ కూడా మారదు బిడ్డ. ఆ కన్నీటికి బదులు నీ సమస్యలను ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించు. నీకు తోడుగా సాయం చేసేందుకు నేనున్నాను కదమ్మా. నీకెందుకు తల్లి దిగులు? ఎదుటివారు నిన్ను తిరస్కరించారు అంటే బాధపడకు. ఎందుకంటే విజయం సాధించే వారిని మొదట్లో తిరస్కరిస్తారు. ఇది తప్పకుండా నువ్వు తెలుసుకోవాల్సిన నిజం. తప్పకుండా నీకు జరగాల్సిన పనులన్నీ కూడా నేను జరిపిస్తాను. ఎవరికైనా నువ్వు సాయం చేస్తే దానిని తిరిగి కోరకు, తిరిగి ఆశించకు. నీకు నచ్చిన పని వెంటనే జరిగితే అది మంచిది అని అనుకుంటున్నావు కదా? అది జరగకపోతే నీ మనసు ఆందోళనగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే సమయం వచ్చినప్పుడు జరుగుతుంది అని నమ్ము. అప్పుడే నీ జీవితాన్ని ఆనందంగా జీవించగలవు. ఇక్కడ ఎవరూ కూడా వారి వారి జీవితాలను నిర్ణయించలేరు బిడ్డ. కాబట్టి జరిగిన దాని గురించి అనవసరం. జరిగేదంతా కూడా నీ మంచికే అనుకో. నీ చుట్టూ ఉన్నవారి గురించి దిగులు పడకు. ఎవరైతే ఇతరులకు కష్టాన్నిస్తారో వారికి కేవలం కష్టం మాత్రమే మిగులుతుంది బిడ్డ. ఇక నీ కష్టాలన్నీ త్వరలోనే ముగుస్తాయి. నీ తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం? నువ్వు ధైర్యంగా ఉండు. ఇంతటితో నీ కర్మఫలాలన్నీ ముగియబోతున్నాయి. ఇక నుంచి నువ్వు కోరింది నీకు దక్కుతుంది. నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించి తీరుతావు బిడ్డ. ఇది నీ సాయి సత్యవాక్కు. తప్పకుండా జరిగే తీరుతుందమ్మా. ఇక ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్.
ఈరోజు మనకు బాబా గారు ఇచ్చినటువంటి సందేశం చాలామంది జీవితాలలో జరిగే కొన్ని సంఘటనలే అండి. మనకు కొన్ని పనులు నచ్చవు. అది మన పక్కన ఉన్నవాళ్ళు, మనం ఎంతో ఇష్టపడ్డ వాళ్ళు చేయడం అస్సలు మన మనసు అనేది తీసుకోలేదండి. కానీ బాబా గారు ఏమంటారంటే, మీకు ఒక విషయం నచ్చనప్పుడు అది జరగకూడదు అంటే ఎలా? తప్పకుండా అది సమయం వచ్చినప్పుడు జరిగే తీరుతుంది. దానిని మనం తప్పకుండా పాజిటివ్ మైండ్ సెట్‌తో రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి బాబా గారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అది మనకు తెలిసిన వాళ్ళు, మనకు అయిన వాళ్ళు ఎవరైనా కానివ్వచ్చు. వాళ్ళ ప్రమేయం ఉన్నా, వాళ్ళ ప్రమేయం లేకపోయినా సరే, ఆ పనులు అలా జరిగిపోతాయి. వాటిని చూసి మనం బాధపడకూడదు. అది అలానే జరుగుతుంది. ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలని చెప్పేసి బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. జరిగినవి మన మంచికే అనుకోవడంలో గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్, దానివల్ల మనం కొంత అసంతృప్తికి గురవ్వచ్చు, లేదంటే కొంత బాధపడొచ్చు. కానీ దానివల్ల మనం చాలా నేర్చుకుంటామండి. భవిష్యత్తులో దీనికంటే పెద్ద సమస్య వచ్చినప్పుడు దానిని ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పేసి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. అందుకే బాబా గారు జరిగిపోయిన దాని గురించి, దేని గురించి ఆలోచించకండి. మీ జీవితం ఎలా బాగుపడాలి, మనం ఎలా ఉంటే మన జీవితంలో మనం ఉన్నత శిఖరాలకి అధిరోహించగలము, మనం కోరినవి మనం సాధించుకోగలము, వాటిపైన దృష్టి పెట్టండి. వాటి గురించి ఆలోచించండి. అప్పుడే మీరు ఎదుగుతారు అని చెప్పేసి బాబా గారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అర్థమైందా అండి బాబా గారి మాటలలో అంతరార్థం? ఏ సందేశమైనా సరే వినేసి ఊరుకుంటే ఏది మారదండి. ముందు మనం మారాలి. బాబా గారు చెప్పిన దారిలో నడవడానికి ముందు మనం మారాలి. మనం మారిన తరువాత మన మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్, చాలా పాజిటివ్ థింకింగ్‌తో ఉండాలండి. భవిష్యత్తులో ఏదైనా సరే నాకు మంచి జరుగుతుంది. నా భవిష్యత్తు నేను కోరుకున్న విధంగా తీర్చిదిద్దుతారు బాబా గారు. బాబా గారు నా ప్రతి అడుగులో ఆయన అడుగు వేస్తూ నాకెప్పుడూ మంచే చేస్తారు. ఎటువంటి కష్టం వచ్చినా సరే దానిని ఎదుర్కొనేటువంటి ఆ మొండి ధైర్యాన్ని బాబా గారు నాకు ప్రసాదిస్తారు. నా సమస్యలను పరిష్కరించుకోగల ఆ సామర్థ్యాన్ని బాబా గారు నాకు పుష్కలంగా ఇచ్చారు. నా జీవితాన్ని నేను అనుకున్నట్టుగా నేను మార్చుకోగలను. నా తలరాతను నేను రాసుకోగలను అనేటువంటి పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మీ జీవితం మారుతుందండి. అలా కాకుండా ఎప్పుడూ కూడా నిస్సహాయతతో పక్కవారు చేసే సహాయం మీద మీరు ఆధారపడుతూ ఉంటే మీ జీవితం ఎప్పటికీ కూడా మారదండి. అంధకారంలోనే ఉండిపోతారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏదైనా సాయం చేస్తేనే మీ జీవితం మారుతుంది అంటే, వాళ్ళు సాయం చేసేదెప్పుడు, మీ జీవితం మారేదెప్పుడు? అందుకే ఎప్పుడూ కూడా మనకు మనమే సహాయం చేసుకోవాలండి. మన స్నేహితులం మనమే అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం కోరుకున్న జీవితాన్ని అతి త్వరగా మనం పొందగలం. మన ఆశలన్నీ కూడా అతి త్వరగా మనం నెరవేర్చుకోగలం. అలా కాకుండా పక్క వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడితే ఆ భవిష్యత్తు ఎక్కువ రోజులు నిలబడదండి. మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు కూడా మనదై ఉండాలండి. పక్క వాళ్ళు మనల్ని నడిపించి ఉండకూడదు. ఎందుకంటే అలాంటి జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు ఫ్రెండ్స్. ఆ సంతృప్తి అనేది దొరకదు. కష్టమైనా నష్టమైనా సరే మన జీవితం మొత్తం కూడా మన అడుగులే ఉండాలి. మీరు ఎంత ఎదిగినా సరే ఆ ఎదిగిన ఆ దారంతా కూడా మీ అడుగులే కనపడాలి. అప్పుడే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎవ్వరి సపోర్ట్ లేకుండా నా జీవితాన్ని నేను జీవించాననేటువంటి ఆ ఆత్మ సంతృప్తి ఉంటుందండి. మరి మన మార్గంలో వచ్చే సమస్యలు అంటారా, అవి ఎలాగో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. వాటి కోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన వెనక బాబా గారు ఉన్నారండి. ఎలాంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది బాబా గారు ఏదో ఒక సందేశం రూపంలో మనకు అందిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా బాబా గారి పైన నమ్మకం ఉంచి మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు మాత్రమే కష్టపడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.